బ్రేకింగ్ న్యూస్. మోడీ సూచనలతో ఏపీ మంత్రులు కూడా పొదుపు చర్యలు పాటిస్తున్నారు. తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో లోకేష్ తో అల్పాహార విందు ఏర్పాటు చేయగా ఈ విందుకు ఎస్కార్ట్ లేకుండానే మంత్రులు హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కార్ట్ వాహనం లేకుండానే విందుకు హాజరయ్యారు. అలాగే పలువురు మంత్రులు కూడా వాహనాలు తగ్గించి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి కూడా ఎస్కార్ట్ లేకుండా ఒక్కో వాహనంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్, డిఎస్బీవీ స్వామి, పయ్యావుల కేశవ్ కూడా ఒక్కో వాహనంలోనే లోకేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్ను కుదించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాల్లో సగం తగ్గించాలని తన భద్రతా సిబ్బందికి లోకేష్ ఆదేశించారు. మొత్తం తన కాన్వాయ్లో 2 వాహనాలు మాత్రమే ఉంచాలని లోకేష్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ప్రస్తుతం ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వం కల్పించే సిఆర్పీఎఫ్ భద్రతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన జెట్ సెక్యూరిటీలో ఉన్నారు. భద్రతా పరంగా తగినన్ని వాహనాలు ఉండాల్సి ఉన్నా వాటిని తగ్గించాలని ఆదేశించారు. లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. విజయవాడలో తన కాన్వాయ్ వెళ్తూ ఉండగా పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారని లోకేష్ గుర్తు చేశారు. దీంతో ట్రాఫిక్ సిబ్బందిని పిలిచిన లోకేష్ తన వాహనం వెళ్లే సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, అందరితో పాటే తాను కూడా వెళ్తానని చెప్పారు. మంత్రి లోకేష్ తీసుకున్న ఈ 2 నిర్ణయాలు ప్రస్తుతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేవలం 4 వాహనాల్లో సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ఉండవల్లిలోని తన నివాసం నుండి కేవలం 4 వాహనాల్లోనే సీఎం బయలుదేరి సచివాలయానికి చేరుకున్నారు. ఈ పొదుపుకు సంబంధించిన అంశాలపై కేబినెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ఇటు సీఎంలతో పాటు మంత్రులు కూడా తమ కాన్వే వాహనాల సంఖ్యను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి తాజాగా ఏపీలో కూడా మంత్రులు తమ కాన్వే వాహనాల సంఖ్యను తగ్గించే పనిలో పడ్డారు. తాజాగా సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా తమ భద్రతా సిబ్బందికి కాన్వే వాహనాల సంఖ్యను తగ్గించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం మంత్రులు, ముఖ్య నేతల కాన్వాయ్లపై తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు, దాంతో ఏపీలో చాలా స్పష్టంగా ఆ పిలుపు ప్రభావం అనేది కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్ను భారీగా తగ్గించాలని తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు భద్రతా కారణాలతోటి పెద్ద ఎత్తున వాహనాలతో ప్రయాణిస్తున్నటువంటి లోకేష్ ఇక మీద కేవలం అవసరమైనటువంటి వాహనాలతో మాత్రమే ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాన్వాయ్లో సగం వాహనాలను తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 2 ప్రధాన వాహనాలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం తరఫున సిఆర్పీఎఫ్ భద్రతతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తా ఉంది. ఈ స్థాయి భద్రత కలిగినటువంటి నేతలకు సాధారణంగా పెద్ద కాన్వాయ్ తప్పనిసరిగా ఉంటుంది. అయినప్పటికీ ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్నటువంటి ఉద్దేశంతో వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలనే సంకేతాన్ని లోకేష్ నిర్ణయంతో ఇచ్చారన్నటువంటి అభిప్రాయం ఒకవైపు వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులంతా కూడా ఈ పెట్రోల్ కొరత నేపథ్యంలో అక్కడ నిర్ణయం తీసుకోవటం, అదే విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా అమలు చేస్తుండటం ఒకంత హర్షం వ్యక్తమవుతా ఉంది. ఇలా ఉంటే ఇటీవల విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. మంత్రి లోకేష్ కాన్వాయ్ వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలను గమనించినటువంటి లోకేష్ వెంటనే స్పందించడం జరిగింది. ట్రాఫిక్ సిబ్బందిని పిలిచి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందరిలాగే నేను వెళ్తాను, నా కోసం ప్రజలను ఆపవద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రజల సమస్యలను అర్థం చేసుకునే నాయకత్వానికి ఇదొక ఉదాహరణగా పలువురైతే అభిప్రాయపడతా ఉన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సాదాసీదా కాన్వాయ్ తోటి ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశం నేపథ్యంలో సచివాలయానికి ముఖ్యమంత్రి కేవలం 4 వాహనాలతో మాత్రమే సచివాలయానికి బయలుదేరి రావటం జరిగింది. సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్లు పెద్ద ఎత్తున వాహనాలతో ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి మార్పుకు ఒక సంకేతంగా కనిపిస్తా ఉంది. ప్రజాధనం ఆదా చేయటం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ రోజు జరగబోతున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి సంబంధించి కూడా అటు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ విధానం మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల్లో ఎంతమందిని కార్యాలయాలకు హాజరు కావాల్సిందిగా ఉంచాలి, అలాగే ఎంతమందికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇవ్వాలన్న అంశాల మీద కూడా ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీ, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, అలాగే డిజిటల్ పరిపాలన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొంతమంది ఉద్యోగులకు అమలు చేసే అవకాశాల మీద ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఉద్యోగుల పనితీరు, అవసరాలు, హాజరు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీని మీద అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అలాగే ప్రజలకు చేరువుగా ఉండే పరిపాలన, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ, ట్రాఫిక్ ఇబ్బందుల నివారణ, సాంకేతిక ఆధారిత పరిపాలన వంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ భావన మీద దృష్టి పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తా ఉన్నారు. మోడీ సూచనలతోటి ఏపీ మంత్రులు కూడా ప్రస్తుతం పొదుపు చర్యలు అయితే పాటిస్తా ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో లోకేష్ తో
ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎస్కార్ట్ లేకుండానే మంత్రులంతా కూడా హాజరు కావడం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, అలాగే ఇతర మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, అలాగే డిఎస్బివి స్వామి, పయ్యావుల కేశవ్ వీళ్ళంతా కూడా తమ యొక్క కాన్వాయ్ లేకుండానే ఒక్క వాహనంలోనే లోకేష్ ఏర్పాటు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి ఉండవల్లిలోనే ఆయన నివాసం హాజరు కావటం జరిగింది. ఇదంతా కూడా ఒకంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా పొదుపు చర్యలు పాటిస్తా ఉంటే దీన్ని చూసినటువంటి సామాన్య ప్రజానికం కూడా రాబోయే విపత్తును ఏదైతే పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి కొరత కావచ్చు, ఇతరత్ర ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ముందు నుంచే ప్రజలంతా కూడా పొదుపు చర్యలు పాటించడం అవసరం అవుతుంది. తదనుగుణంగానే ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపాలన్నటువంటి ఆలోచనతోటే అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా ముందుగా తమ యొక్క కాన్వాయలను కుదించుకునే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో మరింత పొదుపు చర్యలు చేపట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా అటు ప్రజలు కూడా అటు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైతే విధానాలను అనుసరిస్తా ఉన్నారో ప్రజలు కూడా అదే విధానాలను అనుసరించాలి. కొద్దిసేపటి క్రితం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా వెలువడింది. ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించాలన్నటువంటి ఒక ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అవసరమైతే మినహా అనవసరమైన విధంగా వాహనాలను వాడుతూ పెట్రోల్ డీజిల్ దుర్వినియోగం చేయటం ఏమాత్రం కూడా సరైనది కాదు. ప్రజలు కూడా ఆలోచించాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ప్రభుత్వం అయితే ఈ తరహా చర్యలు అయితే తీసుకుంటా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.